హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే శివరాజ్ కుమార్, ఉపేంద్ర మరియు రాజ్ బి శెట్టి నటించినటువంటి 45. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే ఈ మూవీలో హీరో అయినటువంటి వినయ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉదయం నిద్ర లేచి ఆఫీస్కి టైం అయిపోతుంది అని హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ఆఫీస్కి చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అదే సమయంలో ఆఫీస్లో నుంచి మేనేజర్ ఫోన్ చేసి మీటింగ్ స్టార్ట్ అవుతుంది, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు, త్వరగా రావాలి అని తిడుతూ ఉంటాడు. అయితే వినయ్ మాత్రం నేను సిగ్నల్లో ఇరుక్కుని ఉన్నాను, ఇంకా 45 సెకండ్స్ ఉంది కదా, త్వరలోనే వచ్చేస్తాను అని చెప్పి వెంటనే ఆ సిగ్నల్ని క్రాస్ చేసి చాలా వేగంగా వెళుతూ ఉంటాడు. అలా వేగంగా వెళుతూ ఉండగా కుక్క అడ్డు రావడంతో కుక్కకి యాక్సిడెంట్ చేస్తాడు. ఆ కుక్క ఒక్కసారిగా గాల్లో లేచి కింద పడి అక్కడికక్కడే చనిపోతుంది. అయినప్పటికీ వినయ్ ఆ కుక్కను గురించి పట్టించుకోకుండా అక్కడి నుంచి చాలా వేగంగా వెళ్లిపోతూ ఉంటాడు. ఆ సమయంలో ఒక లారీ వేగంగా వచ్చి వినయ్ని గుద్దడంతో వినయ్ కూడా అక్కడికక్కడే చనిపోతాడు. ఇక్కడే వినయ్ భయపడి గట్టిగా అరుస్తూ ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. అంటే ఇదంతా కూడా వినయ్కి వచ్చిన కల అయి ఉంటుంది. ఆ తర్వాత వినయ్ చాలా భయపడుతూ బయటికి రాగా తన కలలో వచ్చినట్లుగానే రియాలిటీలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే తన ఇంటి ముందు తన శవం ముందు అందరూ ఏడుస్తున్నట్లుగా కనబడడంతో దానికి హీరో చాలా భయపడిపోతూ మనకెందుకు కలలో కనిపించింది నిజంగా కూడా జరుగుతున్నట్లుగా ఉంది అని చాలా భయపడుతూ వెంటనే దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుని మళ్ళీ ఆఫీస్ కి వెళుతూ ఉంటాడు. అలా తన ఆఫీస్ కి వెళుతూ సిగ్నల్ దగ్గర ఆగి ఉండగా ఇంతకు ముందు తనకి కలలో ఎవరైతే సిగ్నల్ దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కూడా సేమ్ అదే సిగ్నల్ దగ్గరికి వచ్చి ఉంటారు. వినయ్ చాలా భయపడుతూ అక్కడి నుంచి వేగంగా వెళుతూ ఉండగా మళ్ళీ కుక్కను గుద్దేయడంతో కుక్క అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో వినయ్ అంటే ఇప్పుడు మనల్ని లారీ గుద్దబోతుందేమో అని భయపడి చాలా స్లోగా ఆఫీస్ కి వెళుతూ ఉంటాడు. అయితే ఈసారి మాత్రం తనకి ఎటువంటి యాక్సిడెంట్ జరగదు. వినయ్ ఆఫీస్లోకి వెళ్ళిపోయి అలా ఆఫీస్కి వెళ్ళిన సమయంలో వినయ్ చాలా భయపడుతూ ఏంటి మనం నిజంగానే చనిపోయామా ఏమిటి అని ఆలోచిస్తూ అసలు చనిపోయిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక లింక్ ఓపెన్ అవుతుంది. ఆ వీడియోలో ఒక విషయం చెప్తూ ఉంటారు. ఒక మనిషి తన ప్రాణాన్ని వదిలిపెట్టినప్పుడు ఆ ప్రాణం తిరిగి మళ్ళీ శరీరంలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నిజానికి ఆ ప్రాణం మాత్రం శరీరంలోకి వెళ్ళలేకపోతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే యమలోకం నుంచి 2 దూతలు వచ్చి ఆ శరీరాన్ని పైకి లేపి ఆ శరీరాన్ని డైరెక్ట్ గా యముడి దగ్గరికి తీసుకుని వెళ్లి నిలబెడతారు అని ఆ వీడియోలో చెప్తూ ఉంటారు. అదే సమయంలో వినయ్ దగ్గరికి ఆఫీస్ బాయ్ వచ్చి మీకోసం ఎవరో బయట వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంతో మనల్ని కలవడానికి ఎవరు వచ్చి ఉంటారు అని చాలా భయపడుతూ వినయ్ బయటికి వెళ్తాడు. అయితే 2 రౌడీలు వచ్చి వినయ్ని చాలా తీవ్రంగా అతి కిరాతకంగా కొడుతూ వెంటనే తనని ఒక కారులో ఎక్కించుకుంటారు. ఆ కారు చూడడానికి ఒక దున్నపోతు ఆకారంలో ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వెంటనే వినయ్ని ఒక గోడౌన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అక్కడ చాలా గేదెలు ఉంటాయి, అదేవిధంగా మరికొన్ని దున్నపోతులు కూడా అక్కడ ఉంటాయి. అప్పుడే అక్కడ గేదెలకి పాలు పిండుతున్నటువంటి ఉపేంద్రాన్ని చూపించడం జరుగుతుంది. ఈ మూవీలో అతని పేరు రాజప్ప. అతనే ఈ మూవీలో విలన్ అని చెప్పవచ్చు. తను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి రాజప్ప టేబుల్ మీద ఉన్నటువంటి ఒక క్లాత్ ని తీసి చాలా ఏడుస్తూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే మన హీరో వినయ్ యాక్సిడెంట్ చేసి కుక్కను చంపేశాడు కదా, ఆ కుక్క మరి ఎవరిదో కాదు రాజప్పదే అయి ఉంటుంది. రాజప్ప తన తల్లిలాగా దానిని భావిస్తూ ఉంటాడు. రాజప్ప వెంటనే ఒక పూలమాల తీసుకొచ్చి వినయ్కి ఇచ్చి దీన్ని తీసుకుని వెళ్లి కుక్క మీద వెయ్యి అని చెప్పి నీకు 45 రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాను, నా కుక్కను చంపిన నిన్ను అస్సలు బతకనివ్వను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. తర్వాత వినయ్ చాలా భయపడిపోయి వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి నన్ను ఒక వ్యక్తి 45 రోజుల లోపల చంపేస్తా అంటున్నాడు, మీరే నన్ను కాపాడాలి అని చెప్తూ ఉండడంతో పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే ఎవరో అతను చూపించు అని చెప్పి ఆ వినయ్ నే ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. వినయ్ పోలీసుల్ని ఆ గోడౌన్ దగ్గరికి తీసుకుని రాగా అక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి గేదెలు కానీ దున్నపోతులు కానీ ఏమీ ఉండవు. అక్కడ ఎటువంటి షెడ్ కూడా ఉండదు. దాంతో అది చూసినటువంటి వినయ్ చాలా ఆశ్చర్యపోతూ ఇక్కడ ఉన్నటువంటి గేదెలు దున్నపోతులు ఏమయ్యాయి అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే తమ టీంలో ఉన్న పోలీసుల్ని చూసి వీడెవడో పిచ్చివాడిలాగా ఉన్నాడు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నామని చెప్పి వినయ్ని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు. వినయ్
మాత్రం ఇక్కడ నేను చూసిందంతా ఏమైంది, ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎలా మాయమైపోయాయి అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆ తర్వాత వినయ్ చాలా భయపడుతూ ఇంటికి వచ్చి మళ్ళీ ఆ గరుడ పురాణం వీడియోని చూస్తూ ఉంటాడు. ఇప్పుడే మనకు స్టెప్ బై స్టెప్ 45 రోజులు కూడా ఏం జరుగుతుందో అనేది చూపిస్తూ ఉంటారు. మొదటగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతన్ని కాలుస్తున్నప్పుడు అక్కడికి యమదూతలు వచ్చి వాళ్ళు ఆత్మని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు అని ఆ వీడియోలో చెప్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వినయ్ మదర్ ఎందుకు గట్టిగా అరుస్తూ తలుపు కొడుతూ ఉంటుంది. దాంతో వినయ్ ఏమైందమ్మా అంటూ బయటికి రాగా బయట వినయ్ బైక్ కాలిపోతూ ఉంటుంది. ఇంతకుముందు తను చూసినటువంటి వీడియోలో ఒక మనిషిని చనిపోతే ఎలా కాలుస్తారో అదే విధంగా అక్కడ వినయ్ బైక్ కాలిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇలా జరుగుతుంది అని ఆశ్చర్యపోతూ ఇదంతా కూడా ఖచ్చితంగా ఆ రాజప్ప చేసి ఉంటాడు అని వినయ్ ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి రాజప్ప మారు వేషంలో వచ్చి 45 రోజుల్లో నేను నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఒక్కొక్క గెటప్ లో వచ్చి రాజప్ప టార్చర్ పెడుతూ ఉంటాడు. ఆ టార్చర్ ని భరించలేక వినయ్ జరిగిందంతా కూడా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనకంతా కూడా చెప్పేయడంతో తను వెంటనే తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి వినయ్ని చూసి అయితే నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నాకు తెలిసిన ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఉన్నాడు అని అతని దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అతనే రాజేంద్రన్ అయి ఉంటాడు. ఆ గ్యాంగ్స్టర్ రాజేంద్రన్ కూడా వినయ్ని చూసి నన్ను కూడా 45 రోజుల్లో చంపేస్తాను అని రాజప్ప వార్నింగ్ ఇచ్చాడు, మా ఇద్దరికి ఇంతకు ముందు ఒక గొడవ జరిగింది అని. ఆ రాజప్ప ఇచ్చిన 45 రోజుల్లో ఇదే లాస్ట్ రోజు అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక బాణం వచ్చి రాజేంద్రన్ కంటిలో గుచ్చుకుంటుంది. ఆ రాజేంద్రన్ కన్ను వెళ్లి ఎదురుగా ఉన్నటువంటి ఆ వినయ్ చేతిలో పడుతుంది. అది చూసినటువంటి వినయ్ ఖచ్చితంగా ఇదంతా కూడా ఆ రాజప్పే చేసి ఉంటాడు అని చాలా గట్టిగా భయపడుతూ ఉంటాడు. ఎవరైతే తనకు సహాయం చేస్తామని అతని దగ్గరికి వెళ్ళాడో అతనే తన కళ్ళ ముందు చనిపోవడంతో వినయ్ చాలా భయపడిపోతూ ఉంటాడు. దాంతో వినయ్ చాలా భయపడుతూ ఇంటికి రాగా తన మదర్ వినయ్ని చూసి నా కొడుకు ఎందుకో చాలా భయపడుతున్నట్లుగా ఉన్నాడు అని గ్రహించి వెంటనే పూజా రూమ్ లోకి వెళ్లి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టి ఉన్నటువంటి చైన్ ని తీసుకువచ్చి తన కొడుకు వినయ్ మెడలో వేస్తుంది. అప్పుడు వినయ్ మదర్ వినయ్ని చూసి నువ్వు ప్రతి గురువారం కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళ్ళు, పూజ చేయించుకునిరా అని పంపిస్తుంది. దాంతో ఈ గురువారం రోజు వినయ్ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళ్లి పూజ చేయించుకుని ప్రసాదం తీసుకుని వస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మారు వేషంలో మళ్ళీ రాజప్ప వచ్చి ప్రసాదం తింటూ ప్రసాదం చాలా బాగుంది, కానీ నువ్వు ఎన్ని పూజలు చేసినా నిన్ను మాత్రం 45 రోజుల లోపల చంపేస్తాను, నీ రోజులన్నీ కూడా దగ్గర పడుతున్నాయని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దాంతో వినయ్ చాలా భయపడుతూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. దాంతో వినయ్ వెంటనే చాలా భయపడుతూ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా అతనికి చెప్తూ ఉండడంతో అప్పుడు వినయ్ ఫ్రెండ్ వెంటనే తనను చూసి నాకు తెలిసిన అల్తాఫ్ బాయ్ అని ఒకడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్లి నీకేదైనా సహాయం చేస్తాడు అని చెప్పి పంపిస్తాడు. దాంతో వినయ్ వెంటనే అల్తాఫ్ బాయ్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన మనుషులతో ఈ గ్యాంగ్స్టర్ రాజప్ప మారు వేషంలో అక్కడికి వచ్చి ఆ అల్తాఫ్ బాయ్ మనుషులందరినీ కూడా చంపేసి ఆ ప్లేస్ అంతా కూడా ఒక శ్మశానంగా మార్చి వెళ్ళిపోతాడు. ఇది మొత్తం చూసినటువంటి వినయ్ చాలా భయపడిపోతూ ఖచ్చితంగా ఈ రాజప్ప నన్ను 45 రోజుల్లో చంపేస్తాడు అని భయపడుతూ ఉంటాడు. అలా భయపడుతూ చాలా గాయాలతో ఇంటికి రాగా తన అమ్మ వెంటనే వినయ్ దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అని అడుగుతుంది. దాంతో వినయ్ చాలా బాధపడుతూ తన అమ్మ ఒడిలో తలపెట్టుకుని జరిగిందంతా కూడా తన అమ్మకి వివరించి చెప్తాడు. దాంతో తన అమ్మ వెంటనే కోపంగా పైకి లేచి దేవుడి గదిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం స్వామి దగ్గరికి వెళ్ళి నా కొడుకు ఇప్పుడు చాలా బాధల్లో ఉన్నాడు, నువ్వే అతన్ని కాపాడాలి అని వేడుకుంటూ ఉంటుంది. ఇక్కడ మనకు మూవీలో శివరాజ్ కుమార్ ఎంట్రీ ఇస్తారు. ఈ మూవీలో అతని పేరు శివప్ప. అతను కస్తూరి అనే ఒక కాలనీని రన్ చేస్తూ ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా మంచిగా చూసుకుంటూ ఉంటాడు. ప్రెజెంట్ లో వినయ్ హోటల్ కి వచ్చి అక్కడ గరుడ పురాణం వీడియోస్ అన్నిటినీ కూడా చూస్తూ ఉంటాడు. ఇది గమనించినటువంటి శివప్ప వెంటనే అక్కడికి వెళ్లి తను కూడా ఆ గరుడ పురాణం వీడియోస్ ని చూస్తూ ఉంటాడు. అయితే వినయ్ మాత్రం నేను నా ల్యాప్టాప్ లో వీడియోస్ చూస్తుంటే ఇతనేంటి ఏ పర్మిషన్ లేకుండా వచ్చి ఇతను కూడా చూస్తున్నాడు అని చాలా చిరాకు పడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళబోతూ ఉంటాడు. అసిస్టెంట్ అమితాబ్ అనే ఒక పెద్ద రౌడీ మనుషులతో వెయిట్ చేస్తూ ఆ వినయ్ ని కొట్టడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే వినయ్ చాలా భయపడుతూ బయటికి రాగా ఆ రౌడీ గ్యాంగ్ వచ్చి వినయ్ ని కొట్టబోతూ ఉండడంతో శివప్ప వెంటనే అక్కడికి వెళ్లి ఇతన్ని మీరు కొట్టడానికి వీల్లేదు, మరోసారి ఇతను వెంట మీరు పడ్డారంటే ఊరుకోను అని వాళ్ళందరినీ కూడా కొట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత శివప్ప వెంటనే వినయ్ దగ్గరికి వచ్చి వీళ్ళెవరు, వీళ్ళెందుకు నిన్ను కొడుతున్నారు అని అడుగుతాడు. దాంతో వినయ్ ఫస్ట్ నుంచి జరిగిందంతా కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి శివప్పకి చెప్తూ ఉంటాడు. అప్పుడు శివప్ప వెంటనే వినయ్ని చూసి అయితే నేను ఆ గ్యాంగ్స్టర్ రాజప్పతో ఒకసారి మాట్లాడి చూడనా అంటాడు. వినయ్ మాత్రం ఆ శివప్పని చూసి వద్దు సార్, అతను చాలా మోసమైన వ్యక్తి, అతనితో మీరు మాట్లాడకండి అని అంటూ ఉంటాడు. అయితే శివప్ప మాత్రం ఏం పర్వాలేదు ఒకసారి మాట్లాడదామని అంటూ ఉంటాడు. మరోపక్క అమితాబ్ మరియు తన మనుషులందరూ కూడా గ్యాంగ్స్టర్ రాజప్ప దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పడంతో నా మనుషుల్ని కొట్టే అంత ధైర్యం ఎవరికి వచ్చింది, పద వెళ్ళి చూద్దామని చెప్పి శివప్ప ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వస్తారు. అయితే అక్కడ శివప్పను చూసినటువంటి గ్యాంగ్స్టర్ రాజప్ప ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. దాంతో ఆ రాజప్ప నోట్లో ఉన్నటువంటి చుట్ట కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడు శివప్ప వెంటనే ఆ
చుట్టని చాలా స్టైల్ గా తీసుకుని నోట్లో పెట్టుకుని ఆ రాజప్పను చూసి మాట్లాడుతూ, ఇతను నా మనిషి, అనుకోకుండా నీ కుక్కను చంపేశాడు, అందులో అతను తప్పేమీ లేదు, కాబట్టి అతను నువ్వేమీ చెయ్యొద్దు, విడిచిపెట్టు అని చెప్తూ ఉంటాడు. అయితే ఆ గ్యాంగ్స్టర్ రాజప్ప మాత్రం అతను చేసింది చాలా పెద్ద తప్పు, అతనికి ఎవరు సపోర్ట్ చేసినా సరే 45 రోజుల తర్వాత తనని ఖచ్చితంగా చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే మన హీరో వినయ్ ఈ సమస్యల్లో సతమతం అవుతూ ఉండగా తనకి హీరోయిన్ చాలా సార్లు ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే వినయ్ అవేమీ కూడా పట్టించుకోకుండా ఉంటాడు. దాంతో హీరోయిన్ చాలా విసిగిపోయి వెంటనే ఇంట్లో మాట్లాడి తను వెంటనే వేరే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని ఉంటుంది. ఆ విషయం చెప్పడం కోసమే ఇప్పుడు తను వినయ్ కి ఫోన్ చేసి నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అని అంటుంది. దాంతో వినయ్ వెంటనే తను ప్రేమించినటువంటి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నేను ఖచ్చితంగా ఆ రాజప్ప చేతిలో చనిపోతున్నాను, కాబట్టి నిన్ను నేను పెళ్లి చేసుకోలేను, సో నువ్వైనా సుఖంగా ఉండు అని చెప్పి దీవించి వచ్చేస్తాడు. మరోపక్క ఆ గ్యాంగ్స్టర్ రాజప్ప మాత్రం శివప్పను చూసినప్పటి నుంచి కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ భయపడుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శివప్పను చూసి, ఎందుకన్నా నువ్వు అతన్ని చూసినప్పటి నుంచి ఒక రకంగా చాలా భయపడిపోతున్నావు అని అంటూ ఉంటారు. అప్పుడు ఆ రాజప్ప మాట్లాడుతూ, అక్కడ కనిపిస్తున్నటువంటి శివప్ప ఒక వ్యక్తి కాదు, తనను అలాంటి వేల మందితో సమానమని శివప్ప గురించి చెప్తూ, అలా శివప్ప గురించి చెప్తున్నటువంటి రాజప్ప మాత్రం తన మనుషుల్ని చూసి, ఆ వినయ్ వెనకాల శివప్ప ఉన్నప్పటికీ మనం మాత్రం ఖచ్చితంగా 45 రోజుల లోపల వినయ్ని చంపేయాలి అని వినయ్ వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్ దగ్గర తన మనుషుల్ని పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే శివప్ప మాత్రం అక్కడికి వచ్చి తెలివిగా మన వినయ్ని అక్కడి నుంచి కాపాడి తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. దాంతో రాజప్ప చాలా కోపంగా ఒక పెద్ద లారీని తీసుకుని వచ్చి యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ శివప్ప అక్కడికి వచ్చి స్కూటర్లో మన వినయ్ని ఎక్కించుకుని తెలివిగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత శివప్ప వెంటనే వినయ్ని ఒక కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ వినయ్ గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి జరుగుతూ ఉంటుంది. వినయ్ వెంటనే శివప్పను చూసి, సార్ నన్ను ఎందుకు సార్ ఇక్కడికి తీసుకువచ్చారని అడుగుతూ ఉంటాడు. అప్పుడు శివప్ప మాట్లాడుతూ, జీవితంలో ఎవరో చివరిదాకా రారు, నీకు తోడుగా ఉండరు, ఆ విషయం చెప్పడం కోసమే ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత నీకు జీవితంలో చాలా విషయాలు తెలుస్తాయి అని శివప్ప అంటూ ఉంటాడు. తర్వాత వినయ్ చాలా బాధపడుతూ స్టేజ్ మీదకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి తన లవర్ ని చూసి చాలా బాధపడుతూ ఇంటికి వచ్చి తన మదర్ ని చూసి, అమ్మ ఆకలి వేస్తుంది, కొంచెం భోజనం పెట్టవా అని అంటాడు. తన అమ్మ వెంటనే వినయ్ దగ్గరకు వచ్చి భోజనం పెడుతూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో తనను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా డాక్టర్స్ వెంటనే వినయ్ వాళ్ళ అమ్మని ఐసీయూలో పెడతారు. వినయ్ వెంటనే డాక్టర్ ని చూసి అసలు మా అమ్మకి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ వెంటనే వినయ్ ని చూసి మాట్లాడుతూ, మీ అమ్మ దేని గురించో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది, అందుకే ఇలా జరిగింది అని చెప్పడంతో ఆ మాటలు విన్న వినయ్, నేను జరిగిందంతా కూడా అమ్మకి చెప్పేశాను, అందుకే అమ్మ నా గురించి లోతుగా ఆలోచించడం వల్ల ఈ విధంగా అయిందేమో అని ఆ వినయ్ ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే శివప్ప అక్కడికి వచ్చి వినయ్కి చాలా ధైర్యం చెప్తూ ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. మనిషికి 5 విధాలుగా భయం ఉంటుంది. 1 అతను సంపాదించిన పేరు ప్రతిష్టలు, డబ్బు. 2 తన స్నేహితుల్ని కోల్పోవడం. 3వది తను ప్రేమించిన అమ్మాయిని కోల్పోవడం. 4వది తన కుటుంబాన్ని కోల్పోవడం. చివరగా 5వది ప్రాణం గురించి భయపడడం. ఇందులో నువ్వు మొదటి 4 అంశాలన్నింటినీ కూడా చూసావు. నీ పేరు, నీ జాబు మరియు నీ స్నేహితులు, నువ్వు ప్రేమించిన అమ్మాయి. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తోడుగా ఉన్న మీ అమ్మను కూడా కోల్పోతున్నావు అని భయపడుతూ ఉన్నావు. కానీ నువ్వు ఇంకా చావు గురించి చూడలేదు, దాన్ని నువ్వు ఖచ్చితంగా ఫేస్ చెయ్యాలి అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ రాజప్ప చెప్పిన 45వ రోజు రానే వచ్చేస్తుంది. రాజప్ప నిన్ను వెతుక్కుని వచ్చే లోపు నువ్వే అతన్ని వెతుక్కుని వెళ్ళు అని చెప్తాడు. ఈ విషయాలన్నీ బాగా ఆలోచించినటువంటి వినయ్ వెంటనే తనే నేరుగా రాజప్ప దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ చాలా విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆ రాజప్ప మాత్రం ఒప్పుకోకుండా వెంటనే కోపంగా ఒక పెద్ద రాడ్ తీసుకుని వినయ్ తల మీద కొట్టడానికి వచ్చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శివప్ప అక్కడికి వచ్చి వినయ్ని పక్కకు లాగేస్తాడు. దాంతో ఈ రాజప్ప మనుషులు చాలా వేల మంది అక్కడికి వచ్చేయడంతో శివప్ప మాత్రం చాలా స్టైల్ గా విచిత్రంగా నవ్వుతూ అక్కడే నిలబడి ఉంటాడు. అప్పుడు ఒక్కసారిగా శివప్ప ఓం నమ శివాయ అంటూ గట్టిగా అరుస్తూ కపాలి, పింగాల, భీమ, విరూపాక్ష, అర్ధనారేశ్వర అంటూ పిలవడంతో అక్కడికి చాలా రూపాల్లో శివుని ఆకారంలో శివప్ప వచ్చి అక్కడ రాజప్ప గ్యాంగ్ అందరితో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ రాజప్ప గ్యాంగ్ విచిత్రమైన ఆయుధాలతో అక్కడికి వచ్చి ఫైట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ శివుని రూపంలో ఉన్నటువంటి శివప్ప కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఆయుధంతో వచ్చి ఫైట్ చేస్తూ ఉంటాడు. అంటే ఒక రూపం శూలంతో, మరొక రూపం ఒక పెద్ద నందితో, మరొక రూపం అయితే సర్పాలతో ఫైట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒక రూపం గాలి, ఇంకొక రూపం నిప్పు, ఇంకో రూపం నీరు, ఈ విధంగా పంచభూతాలు కలిసినట్లుగా అక్కడ చూపిస్తూ ఉంటారు.
ఆ విధంగా శివప్ప రూపంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజప్ప రూపంలో ఉన్న వాళ్ళందరినీ కూడా భస్మం చేసేస్తూ ఉంటారు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి గ్యాంగ్స్టర్ రాజప్ప ఒక పెద్ద రాడ్ తీసుకుని వెళ్లి వినయ్ తల మీద కొట్టేస్తాడు. దాంతో వినయ్ వెంటనే స్పృహ తప్పి కింద పడిపోతాడు. కట్ చేస్తే చాలా సమయం తర్వాత వినయ్ స్పృహలోకి వచ్చి లేచి నిలబడతాడు. కానీ అక్కడెక్కడా కూడా గొడవ జరిగినట్లు కానీ ఏమీ కనిపించకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక తెల్లటి పొగలో నుంచి తెల్లటి బట్టలు వేసుకుని శివప్ప నడుచుకుని వస్తూ ఉంటాడు. వినయ్ అతన్ని చూస్తూ ఎవరు మీరు అడుగుతాడు. అప్పుడు శివప్ప మాట్లాడుతూ నేను దేవుణ్ణి అని చెప్తూ ఉంటాడు. వినయ్కి అన్ని విషయాలు కూడా అర్థమవుతూ ఉంటాయి. అంటే ఇన్ని రోజులు మనకు సహాయం చేసింది దేవుడు అని అర్థం చేసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఇంతవరకు జరిగిన విషయాలన్నీ కూడా మొత్తం రివైండ్ చేసి చూపిస్తూ ఉంటారు. అంటే మొదటగా హీరో వినయ్కి యాక్సిడెంట్ అయింది కదా, ఆ యాక్సిడెంట్ లోనే వినయ్ చనిపోయి ఉంటాడు. అతను చనిపోయిన తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా ఈ శివప్ప యొక్క సెటప్ అయి ఉంటుంది. అంటే ఇంతవరకు ఈ మూవీలో చూసిన మనుషులు అదే విధంగా అవతారాలన్నీ కూడా ఆ శివప్ప సెటప్ అయి ఉంటాయి. అవేమీ కూడా నిజం అయి ఉండవు. అసలు ఎందుకు ఈ విధంగా చేశారు అని చూస్తే వినయ్ బ్రతికి ఉన్నప్పుడు చేసిన తప్పులన్నింటినీ కూడా అతనికి అర్థమయ్యే విధంగా తెలియజేయడం కోసమే ఈ విధంగా చేశామని చెప్తూ ఉంటారు. ఎందుకంటే తన తల్లి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళు అని చెప్పినా వినకుండా హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్లి ఆ కుక్కకి యాక్సిడెంట్ చేయడం, ఆ తర్వాత కూడా ఏమీ జరగనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోవడం, ఆ విధంగా వినయ్ చాలా తప్పుల్ని చేసి ఉంటాడు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటి అంటే ఈ మూవీలో వచ్చినటువంటి గ్యాంగ్స్టర్ రాజప్ప అతను ఎవరో కాదు, యమధర్మరాజు అయి ఉంటాడు. ఎందుకు ఆ యమధర్మరాజు ఈ వినయ్ మీద పగ పెంచుకుని ఉండి ఉంటాడు అంటే వినయ్ ఒక కుక్కకి యాక్సిడెంట్ చేసి చంపేసి కనీసం ఆ కుక్కను కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కదా. నిజానికి ఆ కుక్క మరేదో కాదు, ఈ రాజప్ప యొక్క దున్నపోతే అయి ఉంటుంది. అది యమధర్మరాజు యొక్క వాహనం అయి ఉంటుంది. దాన్నే వినయ్ యాక్సిడెంట్ చేసి చంపేసి ఉంటాడు. అలా ఈ విషయాలు మొత్తం కూడా దగ్గరకు వచ్చినటువంటి యమధర్మరాజు మరియు శివప్ప ఇద్దరు కూడా వినయ్కి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ వినయ్ని యమధర్మరాజు నరకానికి తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. అలా తీసుకుని వెళ్లే సమయంలో వినయ్ వెంటనే యమధర్మరాజును చూసి మనతో పాటు వచ్చినటువంటి శివప్ప ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు వెంటనే ఒక తెల్లటి మేఘాన్ని చూపిస్తాడు. అప్పుడు ఒక్కసారిగా అక్కడ శివుడు రూపంలో శివప్ప కనిపిస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. పెళ్లి కానప్పటికీ ఆ అమ్మాయి ఎందుకు ఒక వ్యక్తిని తన భర్తలాగా భావిస్తుంది? ఆ అమ్మాయి పర్సనల్ వీడియోని లీక్ చేసింది ఎవరు? ఆ అమ్మాయిని చంపాలి అని ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? తన కూతుర్ని ఆ తల్లి ఎందుకు అంతలా ద్వేషిస్తుంది? తన మొగుణ్ణి కాదు అని చనిపోతాడు అని తెలిసినటువంటి మరొక వ్యక్తిని ఎందుకు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది? వీటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే మనం 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి కిల్ బిల్ సొసైటీ మూవీని చూడాల్సిందే. ఆ బెంగాలీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.